చెప్పు దీపిక. సారీ గోపి. ఎందుకు దీపిక? ఈరోజు నిన్ను చాలా కంగారు పెట్టాను, బాధ కూడా పెట్టాను. బాధ పెట్టానని నువ్వనుకుంటున్నావు, బతికి బయటపడ్డావని నేను ఆనందపడుతున్నాను. నీది గొప్ప మనసు గోపి, అందుకే ఇబ్బందిని కూడా ఇష్టంగా తీసుకుంటున్నావు. బాధ్యత అనుకుంటే ఇబ్బందని ఎప్పుడు అనిపించదు దీపిక. అడగటం మర్చిపోయా, ఈ టైంలో కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేయలేదు కదా? ఈ టైంలోనే కాదు, నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఆ విషయం ఎప్పుడూ ఆలోచించుకో. అలాగే ఈరోజు చేసినట్టు అలాంటి పిచ్చి పని మళ్ళీ ఎప్పుడు చేయకు. ష్యూర్ గోపి. నువ్వు చెప్పాక తెలిసింది నేనెంత మూర్ఖమైన పని చేశాను. నేను చనిపోవడమే కాకుండా మరొక ప్రాణిని కూడా చంపాలనుకున్నాను. నువ్వు చెప్పినట్టు నా బిడ్డని చంపే హక్కు నాకు లేదు. తొందరపడ్డావు, ఇప్పుడు తెలుసుకున్నావు. నాకదే చాలు దీపిక. నా బిడ్డ గురించి బాధ్యత తీసుకుంటావు కదూ? రేపు నాకు ఏమైనా నా బేబీని వదిలేయవు కదూ? నాకిచ్చిన మాట తప్పవు కదూ? తప్పేవాడినైతే చెప్పేవాణ్ణి కాదు. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ గోపి. ఉంటాను. బాయ్. తల్లయ్యే ప్రతి అమ్మాయి బిడ్డ కోసం కలలు కంటుంది. చావు కోసం ఎదురు చూసేలా చేశాను. తన ప్రేమని గెలిపిద్దామనుకున్నాను, ఓడిపోతుందనుకోలేదు. తనకి మంచి జీవితం దొరుకుతుందని ఆనందించాను. జీవితమే వద్దనుకుంటుందని ఊహించలేదు. ప్రశాంత్తో పెళ్లి చేసి చాలా తప్పు చేశాను. ఏవండి, ఏమైందండి? ఏం లేదు శృతి, కొంచెం హాస్పిటల్ టెన్షన్. రోజూ ఉండేదే కదండి, పదండి. నువ్వు వెళ్ళు శృతి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. అయ్యో అవునా, రండి టాబ్లెట్ వేసుకుందరు గాని. వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాం. అంతగా వెయిట్ చేయడం దేనికిరా? చెప్పానుగా సర్ప్రైజ్ ఉందని. ఏంట్రా ఇందాక నుంచి సర్ప్రైజ్ అని తినేస్తున్నావు? కాసేపు ఆగితే నీకే అర్థం అవుతుంది. దా.
అబ్బా సూపర్ 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 ఇరగొట్టేశారండి సూపర్. చూసావారా ఎంత పర్ఫెక్ట్ డాన్సర్ తను. చూస్తుంటే 2 కళ్ళు చాలేదనుకో. చూసేవాళ్ళకు కూడా కలిసి స్టెప్ వేయాలనిపించేలా ఉంది. అంత బ్యూటిఫుల్ గా చేసింది. వంట చేస్తే అమోఘం, డాన్స్ చేస్తే అద్భుతం. అలాంటి భార్య నీకు దొరకడం నీ అదృష్టం రా. నాకన్నా బాగా నీకే తెలుస్తుందిరా తను ఎంత బాగా డాన్స్ చేసిందో. నువ్వొక ఫోటోగ్రాఫర్వి, ఎదుటి వాళ్ళలో ఉన్న ఆర్ట్ నీకు బాగా తెలుస్తుంది. చాలా బాగా చేసింది కదూ. చాలా బాగా చేసావు. వంట చేస్తే అమోఘం, డాన్స్ చేస్తే అద్భుతం. అలాంటి భార్య నీకు దొరకడం నీ అదృష్టం రా. ఇది సర్ప్రైజ్ కాదు, గార్బేజ్. 4 కుప్పిగింతులేస్తే ఆ చెత్త డాన్స్ని పట్టుకుని అద్భుతంగా ఉందంటున్నారు. వాడు చెప్పడం ఇది సిగ్గుపడడం, వాడు పొగడ్డం ఇది పొంగిపోవడం. తడుచుకుంటేనే తేళ్లు జరలు పాకుతున్నట్టుంది. నా దిష్టి తగిలేలా చేసావమ్మా డాన్స్. కళ్ళతో చూస్తే గుండె నాతుకున్నట్టుంది. నా కొడుకు కరగడా? మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నం కాబట్టి వాడి మనసును కూడా తాకింది. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి వాడు నీ దారికి రావడం జరుగుతుంది. ఇక నీకన్నీ మంచి రోజులే అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలదు? అవునత్తయ్య, ఒక్క కాంప్లిమెంట్తో నా కన్నీరు మొత్తం ఆవిరైపోయింది. ఒక బాధ సంతోషంగా మారితే ఇంత బాగుంటుందా అనిపిస్తోంది. వర్కౌట్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ నా కల నిజమైంది. నేను చెప్పాను కదా లయ గారు, ఆర్టిస్టులే కనెక్ట్ అవుతారని. వాళ్ళ ఆర్ట్ వాళ్ళని కలుపుతుందని. ఇప్పుడు అదే నిజమైంది. ఈ యాంగిల్లో మీరు ట్రై చేస్తుంటే రాకీ ఎప్పుడో మీ దారికొచ్చి ఉండేవాడు. బట్ నో ప్రాబ్లం, ఎప్పటికైనా మారడా అనుకున్నాం. ఇప్పుడే మార్పు చూస్తున్నాం. ఇంతకన్నా మనకేం కావాలి? అవును బాలకృష్ణ గారు, ఆయన మారాలి అనుకున్నాను, కానీ మారితే ఎంత బాగుంటుందో ఊహించలేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేసరికి తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉందో. అమాయకమైన ఫేస్ వెనుక ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలున్నాయో ఇప్పుడే తెలుస్తుంది. నీ వేషాలు మోసం, నీ ప్రేమ నాటకం, నీ లైఫే ఒక అబద్ధం.
రాకీ అన్న మాటలు అర్థం కాక తెగ సంతోషపడిపోతున్నారు. తుఫానొచ్చే ముందు సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాకీ కూడా అంతే. రాక్షసుడిలా మారే ముందు రాముడిలా నటిస్తున్నాడు. లయ, నీ చాప్టర్ క్లోజ్ అయ్యే టైం దగ్గర పడింది. మన అత్త కెప్టెన్సీలో నువ్వాడుతున్న నాటకం ముగింపు దశకి వచ్చేసింది. ఏంటమ్మా ఇదంతా? రేపు ఆయన పుట్టినరోజు కదా అత్తయ్య. అయితే ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కొందామని అనుకుంటున్నాను. ఏం కొనాలనుకుంటున్నావు? ఆయనతోనే అనుక్షణం ఉండేది. అది చూసిన క్షణం ఆయనకి నేను గుర్తుకొచ్చేది. అలాంటి గిఫ్ట్ కొందామని అనుకుంటున్నాను అత్తయ్య. ఆలోచన బావుంది, కానీ అలాంటి గిఫ్ట్ ఏముంటుంది? అయ్యో అత్తయ్య, ఆయన ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ. ఎప్పుడూ ఫోటోస్ తీసే పని. చేతిలో కెమెరా ఉంటుంది. సో ఒక మంచి కెమెరా గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది కదా. అప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ ఎప్పుడూ ఆయన చేతిలోనే ఉంటుంది. నిజమేనమ్మా, నాకే ఐడియా రానేలేదు. భర్త గురించి ఆలోచించి ఆలోచించి వాడికి ఏమిష్టం ఏం అయిష్టమని అన్నీ బాగానే తెలుసుకున్నావు. జీవితాన్ని పంచుకుంటున్నా, బతుకు తనే అనుకుంటున్నా. ఆయన ఇష్టానికి తగ్గట్టు ఉండాలి, అయిష్టానికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడు అన్నీ తెలుసుకోవాలి కదా అత్తయ్య. నువ్వు బొంగారానివే. భర్త కన్నెత్తి చూడకున్నా బాగానే సర్దుకుంటావు. ప్రేమగా పలకరించుకున్నా పరితపించిపోతావు. కాని వాడి బుద్ధేమో బురదలో దొర్లుతుంది. మల్లెపువ్వు లాంటి నీ మనసుని తెలుసుకోలేకపోతుంది. ఆయన బుద్ధి మంచిదే అత్తయ్య, అర్థం చేసుకోవడానికి టైం పడుతుందంతే. ఆ కాలం మార్పు తీసుకొస్తుంది అంటారు కదా. ఆ మార్పు ఏనలో కూడా పూర్తిగా వచ్చేస్తే నాకు జీవితంలో వేరే కోరిక అనేది ఉండదత్తయ్య. తల్లి కొడుకును వెనకేసుకొస్తూ ఉంటుంది. భార్య భర్తని ఒక్క మాట కూడా పడకుండా చూసుకుంటుంది. నువ్వు తల్లి స్థానాన్ని భార్య స్థానాన్ని రెండూ భర్తీ చేస్తున్నావే. అయినా నన్నడిగితే నేనిచ్చేదాన్ని కదమ్మా. మీరిస్తే మీ డబ్బుతో కొన్నట్టుంటుంది అత్తయ్య, నేనిస్తే నా ప్రేమ పెట్టి కొన్నట్టు అవుతుంది. ఆయనకి గిఫ్ట్ ఇస్తే సరిపోదత్తయ్య. నేను దాచుకున్న డబ్బులతో కొన్నానని సాటిస్ఫాక్షన్ నాకు కూడా కావాలి. ఆ గిఫ్ట్ ఆయనతో ఉన్నప్పుడు నాతో ఆయన ఉన్నారని ఫీల్ అవ్వగలుగుతాను. ప్రేమకు కూడా ఒక హద్దు ఉంటుంది. అది ఉండదని నువ్వు నిరూపిస్తున్నావు. నీలాంటి భార్య దొరకడం వాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నా బంగారు తల్లి.
Hey yo, chalice was the intimacy down. Always got my tunnel vision and focus when you అమ్మగారు సారీ అమ్మా చూడకూడదు చూసేశాను. పోండి సిగ్గు లేకుండా. వద్దులండి. శృతి, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానో తెలియడం లేదా? తెలుసు, కానీ ఇప్పుడు కాదు. వదలమంటుంటే మ్మ్హ్. రాత్రి మీకోసం ఎదురుగా ఉంటే తలనొప్పి అని తప్పుకున్నారు. రాత్రి గురించి వదిలే, ఇప్పటి గురించి ఆలోచించు. ఇప్పుడొద్దు, చాలా పనులున్నాయి. పనులదేముంది, పని కట్టుకుని వస్తూనే ఉంటాయి. మూడొచ్చినప్పుడే ముద్దు ముచ్చట తీరిపోవాలి. ముద్దుకి ముచ్చటికి సమయం సందర్భం ఉంటుంది. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు పదండి. ఎక్కడికి? ఈరోజు రాకీ బర్త్డే, మర్చిపోయారా? ఓ మై గాడ్, అవును శృతి, మర్చిపోయాను. సరే వెళ్ళి విష్ చేద్దాం, పదండి. పొద్దున్నే చూడకూడని ఫేస్ చూశాను. ఈరోజు ఏదో దరిద్రమే. హ్యాపీ బర్త్డే అండి. ఇదేంటి? కొత్త డ్రెస్ అండి. నా టేస్ట్ నీకు తెలుసా? ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా, తెలుసండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రాకీ, బర్త్డే బాయ్ ఇంకా లేవలేదేంటి? బర్త్డే అని గుర్తులేదురా. అందుకే కదా గుర్తు చేయడానికి మేము వచ్చాం. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాకీ. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ బర్త్డే అంటే హంగామా చేస్తావు కదరా. సరే, రెడీ అవ్వు. ఓకే. ఇంకేంటి? ఈ రోజు ఈ డ్రెస్ వేసుకుంటారు కదా, మీకు బాగా సూట్ అవుతుందండి. ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా వేసుకోండి. నా టేస్ట్ నీకు తెలుసా? ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా, తెలుసండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బర్త్డే కాదే, డైలీ ఒక డెత్ డే చూపిస్తున్నారు. నువ్వు ఆ బాలకృష్ణ గారు కలిసి. బర్త్డే రోజు నేను ఫుల్ జోష్గా ఉండేవాడిని. జోష్ పోయి నాపై నేనే జాలి పడేలా చేశారు. ఫుల్ ఫన్లో తేలేవాడిని. ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేం లేకుండా చేశారు. ఛ! హ్యాపీ బర్త్డే రాకీ. నా బర్త్డే నీకెలా తెలుసు? నీ బ్రతికే ఎలా ఉందో నాకు తెలుసు. నీ బర్త్డే ఎప్పుడో నాకు తెలీదా? నీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గిఫ్టా? ఏంటది? నీ భార్యకి ఆ క్రిష్కి మధ్య ఏముందో నీకు క్లియర్గా తెలిసేలా చేయబోతున్నాను.